కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. చాలామంది బేసిక్ ఫండమెంటల్స్ అంటే బిగినర్స్, మేము ఇప్పుడే కెరీర్ బిగిన్ చేస్తున్నాము, అసలు ఎస్ఐపి అంటే ఏమిటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏమిటి అని, ఇట్లా అసలు మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎలాగ మేము స్టార్ట్ చేయాలి, జర్నీ ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి నేను 4 విషయాలు మీతో చర్చిద్దామని మీ ముందు ఉంచుతామని చెప్పి అనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్కి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఉంటుంది. వాళ్ళు దాని నుంచి మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళ ఫండ్స్ రైజ్ చేసి, అంటే అందరి దగ్గర నుంచి డబ్బులు జమ చేసుకుని కూల్చుకుని దాన్ని వాళ్ళు పోర్ట్ఫోలియో లాగా అన్ని కంపెనీస్ షేర్స్లో పెట్టి వాళ్ళు ఆ విధంగా దాంట్లో డబ్బులు జనరేట్ చేసి మళ్ళీ అందరికీ పంచుతారు అన్నమాట. సామూహిక చర్య అది ఒకళ్ళు చేసేది, అది మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనకి చాలా తక్కువ మందికి తెలిసింది, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈక్విటీలోనే పెడతారు, అంటే షేర్స్లోనే పెడతారు. రెండోది డిబెంచర్స్లో పెడతారు, అది ఫిక్స్డ్గా ఉంటుంది రిటర్న్. అక్కడ డిబెంచర్స్లో పెడతారు. కంపెనీ డిబెంచర్స్, కంపెనీ డిపాజిట్స్, కంపెనీలకి ఫిక్స్డ్ రిటర్న్ వచ్చేగా కొన్ని పెడతారనమాట. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. ఈ వీటిల్లో కొన్ని పెడతారు. సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈ రెండింటిని మిక్స్ చేసి హైబ్రిడ్గా కొంత పార్ట్ ఈక్విటీ, కొంత పార్ట్ డిబెంచర్స్, ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చేవి 2 కలిపి పెడతారు. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ బాస్కెట్స్ అంటాం, డిఫరెంట్ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వీటిల్లో మళ్ళీ మామూలే హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ అందరూ దీనిలో యాక్టివ్గా ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్లో. వాళ్ళకి ఎందుకంటే ఎవ్రీబడి వాళ్ళు మనకి రిటర్న్స్ మనకి ఇచ్చే ముందర, అంటే ఇన్వెస్టర్కి రిటర్న్స్ ఇచ్చే ముందర వాళ్ళ యొక్క ఫీకి వాళ్ళు కట్ చేసుకుని మిగతాదే ప్రాఫిట్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ ఫండ్స్ని, వాళ్ళకి ఏ రకమైనటువంటి గ్యారంటీ అయితే వాళ్ళు మనకి ఇవ్వట్ల ఈ ఫండ్స్ మీద. కానీ జనరల్గా ఎక్స్పీరియన్స్ తోటి మనకి తెలుస్తుంది, ఫండ్ మేనేజర్ని బట్టి మనం వీటిల్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చూసి మనం వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక తరహాగా చేస్తూ ఉంటాం. ఆ పద్ధతిని సిప్ అంటారు. అంటే ఏమిటిది? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ నేను ఇంత మినిమం 500 రూపాయలు దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ నేను ఇంత ప్లాన్ చేస్తున్నానని చెప్పి మనం కనుక వాళ్ళకి చెప్తే ఆ విధంగా వాళ్ళు మన అకౌంట్కి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ అమౌంట్ని మన సాలరీ అమౌంట్ కానీ, సేవింగ్స్ అమౌంట్ కానీ అక్కడ పడగానే వాళ్ళు తీసుకుని వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సిప్. దట్ ఈస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మనము మ్యాక్సిమంలో ఇప్పటికీ ఉన్న స్కీమ్స్ని బట్టి 10 years దాకా వెళ్ళొచ్చు. సిప్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏమిటి లాభం అంటే, నిశ్చింతగా మనం మన డబ్బులు ఒకరి చేతిలో నమ్మకంగా పెట్టాము, వాళ్ళు ఆ ఫండ్ మేనేజర్ దాన్ని అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తూ, రొటేట్ చేస్తూ, జనరేట్ చేస్తూ, మనకి ఇప్పుడు మ్యాండేటరీగా సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా వెయిట్లో పెట్టారు. టాప్ హోల్డింగ్స్ ఏంటి అన్నీ కూడా మనకి ఎవ్రీ మంత్ కూడా వస్తుంది. సో మన డబ్బులు ఏ విధంగా ఏ రూపంలో ఏ కంపెనీలో ఉంటున్నది కూడా మనకు తెలుస్తుంది. ఎవ్రీ క్వార్టర్ మనకు పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. సో అందువల్ల ఏంటంటే చాలా చక్కగా ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి విత్ మినిమల్ రిస్క్, 0 రిస్క్ అంటానికి లేదు, మినిమల్ రిస్క్ అయితే ఉంది. ఎకానమీ ఎంత కొలాప్స్ అయితే ఇవి కూడా కొలాప్స్ అవుతాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా కొలాప్స్ అవుతాయి, ఏమి చేయలేము, ఎవ్వరూ ఏమీ చేయలేము. సో నలుగురితో నారాయణ ఆ కాన్సెప్ట్లో మనము వీటిలో పెడతాం. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెడతాము అంటే నలుగురితో నారాయణ, వాళ్ళకి అందరూ కూడా బాగుంటే, వాళ్ళ అదృష్టం బాగుంటే మన అదృష్టం కూడా బాగుంటుంది, అందరితో పాటు మనం అన్నట్టుగా మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తాం. ఓకేనా? సో అందులో మనకి టైం లేదు కాబట్టి మనమంతా మనం చూసుకుని, మనం ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుని, మనం అవకాశం వచ్చినా కూడా చేజాసుకోవటం, లేకపోతే అమ్మటం, అమ్మితే ఒక్కోసారి పెరుగుతాయి, అమ్మకపోతే ఇంకోసారి పడిపోతుంటాయి. కాబట్టి ఏ విధంగా చేయాలో మనకి ఆ వంతు పట్టట్లేదు. కాబట్టి ఈ మార్గంలో మనం హ్యాపీగా, మనసు అయితే హ్యాపీగా నిశ్చితగా ఉండొచ్చు. అందువల్ల అందరూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఫస్ట్ మీరు బాగా అవగాహన డెవలప్ చేసుకోండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా సింప్లెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఐ విల్ కాల్ ఇట్ సింప్లెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, సో మహారాజులాగా మనం కూర్చుని మన తరఫున వాళ్ళు వర్క్ చేస్తుంటారు, వాళ్ళు రిటర్న్స్ జనరేట్ చేస్తారు, మనకి మన షేర్ ఇస్తారు. కాబట్టి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆ విధంగా వర్కౌట్. ఈ విధంగా వర్కౌట్ అయిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వచ్చిన కార్పస్ని తీసుకెళ్ళి ఇంకొక ప్లాన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. మనం ప్లాన్ చేసుకుని మనకి నెలకి ఎంత ఖర్చులు ఉంటాయి, నేను ఇంకా రిటైర్ అవ్వదలుచుకున్నా,
నేను ఇంకా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ని, నేను రిటైర్ అయిపోయి నేను ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్, నాకేదో ఉంది, నేను హిమాలయ ఎక్కాలని ఉంది, లేకపోతే నాకు వీడియో వ్లాగ్స్ చేసుకుంటూ తిరగాలని ఉంది, లేదు నాకు పిల్గ్రిమేజెస్ వెళ్ళాలని ఉంది, నేను రిలీజియస్గా డీప్గా వెళ్ళాలని ఉంది, లేదు హిమాలయాలకు వెళ్ళి అక్కడ కూర్చొని చేయాలి, ఏది ఉంటే అది ఆ డ్రాయింగ్ చేయాలని ఉంది. ఏదైనా సరే ఖర్చుతో కూడింది, ఏదైనా సరే శ్రమతో కూడింది, ఏదైనా సరే మన మనసుకి తృప్తిని సంతోషాన్ని ఇచ్చేది మన ప్యాషన్. ఆ ప్యాషన్ని పర్సూ చేసుకోవాలి అంటే మనకి చీకు చింత లేకుండా డబ్బులు రావాలి, అవసరానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు రావడానికి ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నుంచి వచ్చినటువంటి కార్పస్ని సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో పెట్టాలి. విత్డ్రాయల్ ప్లాన్లో పెట్టి మనకి ఎంత అమౌంట్ కావాలి ఎవ్రీ మంత్ అని మనం ఒకటి డిసైడ్ చేసుకుని, అంటే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ప్రొజెక్ట్ చేసుకుని అది ఫండ్ మేనేజర్కి చెప్తే నెల అది రిడీమ్ చేసి ఫస్ట్ ఏ రోజు చెప్తే ఆ రోజుకి ఎన్ని యూనిట్లు కావాలో అన్ని రిడీమ్ చేసి మన అకౌంట్కి క్రెడిట్ చేయటం. ఓకే, సో అప్పుడు మనకి ఏమైంది లాభం, మనం ఇంకా అక్కడి నుంచి మనమే వర్క్ చేయకర్లా, మనకు కావాల్సిన అమౌంట్ మనకు వస్తుంది, ఇక మన ప్యాషన్ని మనం పర్సూ చేసుకోవచ్చు. ఎంతమందో రాణించిన వాళ్ళు ఉన్నారు, 45-50 ఏళ్ల తర్వాత వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు, సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ జర్నీని గడించారో ఆ విధమైనటువంటి అనుభవాలను షేర్ చేసుకుంటూ చక్కగా వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం మనం, అంత సోషల్ మీడియాలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, బుక్స్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే స్టోరీ రైటర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కొంతమందికి మీడియా పట్ల అభిరుచి ఉండి, మీడియా పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండి, ఆ తర్వాత వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, పాటలు పాడుతున్నారు. నేను ఎన్ని రకరకాలు చూస్తుంటాను. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ రమణ గోగుల్ గారు మళ్ళీ మొన్న పాట పాడారు, అది సూపర్ హిట్ అయింది, అందరి నోట అదే, ఇంకా పిక్చర్ రిలీజ్ కాల. కానీ ఇదంతా ఏంటంటే మనిషిలో ప్రతి మనిషికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఆ యొక్క ఏదైతే ఉందో గ్రే మ్యాటర్ అండి, లేకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇమిడీకృతమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క మనకి ఇచ్చినటువంటి ఆ దీన్ని, అదే మనకి ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తిని, మన స్ట్రెంగ్త్ని మనం కనుక అది లెవరేజ్ చేసుకుని ఆనందంగా ఉండగలిగితే నథింగ్ లైక్ ఇట్. అందువల్ల అందరూ కూడా ఎర్లీ ఏజ్లో సిప్ స్టార్ట్ చేసి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆ కార్పస్ రాగానే షిఫ్ట్ అయ్యి SWPకి వెళ్ళండి. సో రెండింటి గురించి కూడా మీకు ఐ థింక్ పూర్తి అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఏమన్నా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో రాయండి, డెఫినెట్గా వాటిని క్లారిఫై చేస్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.